హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. మనం ఈరోజు ప్రాబ్లం నెంబర్ 6లో ఉన్నాం ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు పార్ట్నర్షిప్ టేబుల్ అనమాట. ఎవరినో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పార్ట్నర్షిప్తో ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా షేర్స్ ఉంటాయి కదా. సో ఆ షేర్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఆ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈచ్ పర్సన్ యొక్క ప్రాఫిట్ ఎంత, అదేవిధంగా వాళ్ళు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇవన్నీ ఫార్ములాస్ యూస్ చేసి ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? లేదనుకుంటే మీరు www.satelugu.com క్లిక్ చేసినా మన వెబ్సైట్ ఓపెన్ అవుతారు. అక్కడికి వెళ్ళి కూడా మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడ కోర్సెస్లో ఉంటుంది, ఇక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. మీకు ఏదైనా కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే కాంటాక్ట్లోకి వచ్చేసి నన్ను కాంటాక్ట్ అయితే మీరు కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఈ విధంగా కోర్సెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇంకా మీరు డోర్ డెలివరీలో కావాలనుకుంటే కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్ట్నర్షిప్ టేబుల్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరంటే చందు అండ్ రవి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్తో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే ఎలక్ట్రానిక్స్ మీద, అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. టోటల్ ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 9,85,000 అనమాట. ఓకేనా? దీనిలో రవి షేర్ వచ్చేసి 40%. మనం కనుక్కోవాల్సింది దీనిలో చందు షేర్ ఎంత, అదేవిధంగా వీళ్ళకి ఈ బిజినెస్ పెట్టిన తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి 2,85,000 వచ్చింది. అయితే దాంట్లో చందు ప్రాఫిట్ ఎంత, అదేవిధంగా రవి ప్రాఫిట్ ఎంత అంటే అంతే కదా. ఇప్పుడు వాళ్ళ షేర్స్ అనేవి ఈక్వల్గా లేవు కదా, కాబట్టి ప్రాఫిట్స్ అనేవి కూడా మారిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్సంటేజెస్లో ఉన్నాయి. సో ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇన్ రూపీస్లో అనేది మనం ఈ విడలో కనుక్కుందాం. బేసిక్గా చూడండి, ఇక్కడ చందు షేర్ రిమైనింగ్ చందు షేర్ రావాలంటే మనం ఏం చేయాలి? మామూలుగా పర్సంటేజ్ అంటే ఎంత ఉంటుంది? 100% ఉంటుంది, అవునా? ఇప్పుడు మామూలుగా చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఫార్ములా అప్లై చేయాలన్నా మనకి ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. ఓకేనా? 100% మైనస్ 100% మైనస్ రవి షేర్, అంతే కదా. 100% నుంచి రవి షేర్ తీస్తే మిగిలిందే కదా చందు షేర్. ఓకేనా? ఎంటర్ క్లిక్ చేసిన చూడండి, ఆటోమేటిక్గా మనకి 60% అనమాట. అంటే చందు షేరు 60%. ఓకేనా? ఇప్పుడు మనకి చందు ప్రాఫిట్ కావాలా. ఓకేనా? చందు ప్రాఫిట్ కావాలా. చందు ప్రాఫిట్ కావాలంటే ఎలా చేస్తాము? టోటల్ ప్రాఫిట్ ఇంటూ చందు షేర్ అనమాట. ఓకేనా? సో దీనికి ఎలా చేస్తాము చూడండి, చందు ప్రాఫిట్ రావాలంటే మీరు ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ 60%. ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, ఇతని యొక్క చందు ప్రాఫిట్ వచ్చేసరికి దీంట్లో 1,71,000 అనమాట. ఓకేనా? ఇప్పుడు రవి ప్రాఫిట్ రావాలి. రవి ప్రాఫిట్ రావాలంటే మళ్ళీ సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ అతని యొక్క రవి షేర్ అనమాట. ఎంటర్ క్లిక్ చేసి చూడండి, 1,14,000. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ రెండు కరెక్ట్ వాల్యూసా కాదా అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ. చూడండి, ఆడ ఎంత వచ్చింది? 2,85,000. అంటే ఈ వాల్యూతో ఈక్వల్ అయింది, అంటే ఈ రెండు వాల్యూస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చందు ఇన్వెస్ట్మెంట్ అంటే అతను మనకు పర్సంటేజెస్లో ఉంది ఇక్కడ. సో అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడు తెలుసుకోవాలంటే, ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోవాలంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ చందు షేర్ అనమాట. ఓకేనా? టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? ఈ 9,85,000 కదా. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ చందు షేర్. చందు షేర్ ఎంత ఉంది? 60%. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, అతని చందు ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5,91,000 రూపీస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు రవీస్ ఇన్వెస్ట్మెంట్. రవి ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇంటూ రవి షేర్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే 3,95,000 రూపీస్. ఇప్పుడు మీకు ఈ రెండు కరెక్టా కాదా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేసి చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ. చూడండి, 9,85,000 వచ్చిందా? దీనికి ఈక్వల్ అయిందా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ ప్రాఫిట్స్, అదేవిధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్, వాళ్ళ షేర్స్ ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరు ఏం చేశారంటే నాట్ ఓన్లీ ఒక బిజినెస్లోనే కాదు, అలా ఒక 4-5 బిజినెస్లో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దీంట్లో వాళ్ళకి ప్రాఫిట్స్ అవన్నీ ఎలా తెలుసుకోవాలో నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, వాళ్ళు అలాగే మనకి ఎలక్ట్రానిక్స్లో, పెట్రోల్ బంక్లో,
హ్యాండ్లూమ్స్లో, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో, గోల్డ్లో, లోన్స్ ఇవ్వడంలో, హోటల్లో, వీళ్ళన్నింటిలో కూడా వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. చూడండి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఇచ్చినాను. అయితే దీనిలో రవి షేర్ అనేది మనకి ఇక్కడ పర్సంటేజెస్ ఇక్కడ ఉంది. సో నాకు రిమైనింగ్ చందు షేర్ కావాలంటే మీకు కింద వీడియోలో చెప్పినట్టు ఇక్కడ మనకి చందు షేర్ ఎలా కనుక్కున్నాం, ఆ రవి షేర్ 100% మైనస్ రవి షేర్ తీసేస్తే మిగిలిందే కదా చందు షేర్. సో 100% మైనస్ రవి షేర్ చూడండి 55%. ఇప్పుడు నేను అంతా డ్రాగ్ చేయను కాబట్టి టైం పడుతుంది కాబట్టి డబల్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా చూడండి రిమైనింగ్ చందు షేర్ వచ్చేసిందా ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా ప్రాఫిట్ ఎలా వస్తుంది, రవి ప్రాఫిట్ కావాలంటే టోటల్ ప్రాఫిట్ ఇంటూ రవి షేర్. ఓకేనా. సో ఇట్స్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఇంటూ రవి షేర్ అంత ఇక్కడ 45%. చూడండి 1,03,500 రూపీస్ అనమాట అతని యొక్క ప్రాఫిట్. సో నేను అదేవిధంగా ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే ఇక్కడ ఫ్రీ హ్యాండిల్తో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అతని ప్రాఫిట్ అనేది ఇక్కడ వచ్చేసింది. చందు ప్రాఫిట్ రావాలంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి టోటల్ ప్రాఫిట్ ఇంటూ చందు షేర్. ఓకేనా. ఈజీ ఎంటర్ క్లిక్ చేసి చూడండి ఆటోమేటిక్ చందు ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మీకు అతని ప్రాఫిట్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ రవి షేర్ అనమాట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇంటూ రవి షేర్ అనమాట 45% కదా. ఎంటర్ క్లిక్ చేద్దాం. చూడండి రవి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 4,02,750 రూపీస్ అతను ఇన్వెస్ట్ చేశాడు ఈ బిజినెస్లో. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా డబుల్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రీ హ్యాండిల్ని యూస్ చేసుకొని. సో ఈ విధంగా రవి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా చందు ఇన్వెస్ట్మెంట్ అంటే సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ చందు షేర్ అనమాట. చందు షేర్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి వాల్యూ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను మొత్తం నేను ఫ్రీ హ్యాండిల్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఒక 2 పర్సన్స్ కావచ్చు లేకపోతే 3 నలుగురైనా పర్లేదు, వాళ్ళు ఎక్కువ బిజినెస్లో ఇలా ఎన్రోల్ అయినప్పుడు వాళ్ళ యొక్క షేర్లు అదేవిధంగా ఎంతెంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములాస్ యూస్ చేసి తెలుసుకుంటాం. ఇక మన టాపిక్ అయితే ఇది గాయ్స్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో రెస్పాన్స్ గురించి కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలపండి, నేను తెలుసుకుంటాను. ఇంకా మీకు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ కొనుక్కోవాలనుకుంటే కింద నా లింక్స్ ఇచ్చున్నాను, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని వేసిన లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 1000. సో చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.